శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, శ్రీకృష్ణ శతకాన్ని వింటున్నటువంటి శ్రోతలకి స్వాగతం. అంశాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనన్ సంసారి రీతి నుంటివి హంసేంద్ర విశాల నేత్ర అచ్యుత కృష్ణ. ఈ పద్యంలో స్వామి యొక్క వైభవాన్ని చాలా చక్కగా చాటి చెప్తున్నారు కవి. స్వామి స్వరూపంతో పాటు స్వామిని ఆరాధించే వాళ్ళ విశేషాన్ని కూడా సూచిస్తున్నాడు. అంశాలంబిత కుండల, స్వామివారు చెవులకు ధరించినటువంటి కుండలాలు వేలాడుతున్నాయి. ఎంతవరకు వేలాడుతున్నాయి అంటే భుజాల వరకు వేలాడుతున్నాయి. ఆయన భుజాల వరకు వేలాడుతున్నటువంటి కుండలాలని ధరించాడు. కంసాంతక, కేవలం అందంగా కుండలాలు పెట్టుకుని తిరిగేటటువంటి సుకుమారుడు కాదు. కంసుడు అనేటటువంటి వాడిని సంహరించినవాడు. కంసుడు సామాన్యుడు కాడు, ఒక రాక్షసాంశతో పుట్టినటువంటి వాడు కంసుడు. ఆ కంసుడిని చంపినటువంటి వాడు కంసారి అని బిరుదు పొందాడు. ఇటువంటి నీవు ద్వారకాపురిలోనన్, నీవే స్వయంగా ఒక పురాన్ని నిర్మించుకున్నావు. ఆ నిర్మించుకున్నటువంటి పురం పేరే ద్వారక. ఆ ద్వారకా నగరంలో సంసారి రీతి నుంటివి, సామాన్య సంసారి అంటే భార్య పిల్లలతో కాలం గడిపేటటువంటి ఒక సాధారణ వ్యక్తి వలె ఉన్నావు. కానీ నీవు నిజంగా సాధారణ వ్యక్తివా కావు. హంసేంద్ర, హంసల చేత ఆరాధింపబడేవాడివి. హంసలంటే ఎవరు? శ్రీ శుకయోగీంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు. అలాంటి పరమహంసల చేత ఆరాధింపబడేటటువంటి వాడివి. ఇంకా నీ స్వరూపం ఎలా ఉంది? సరే, ఇందాక చెవులకి కుండలాలు ఉన్నాయి, కుండలాలు భుజం వరకు వేలాడుతున్నాయి అని చెప్పారు. ఇప్పుడు కళ్ళని వర్ణిస్తున్నాడు. విశాల నేత్ర, చక్కగా తామర రేకుల వలె అందంగా విశాలంగా ఉన్నాయి. విశాలంగా ఉన్న కళ్ళు అందంగా ఉండాలని లేదు, అందంగా ఉన్న కళ్ళు విశాలంగా ఉండాలని లేదు. కానీ స్వామివారి నేత్రాలు విశాలంగానూ ఉన్నాయి, అందంగానూ ఉన్నాయి. మరొక సంబోధన అచ్యుత. చ్యుతం అంటే నాశనం అయిపోవటం. నాశనం లేనివాడు అచ్యుతుడు. ఇప్పటికీ కొన్ని సంప్రదాయాల్లో ఆచమనం చేసేటప్పుడు ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః అనే ఆచమనం చేస్తారు. మనకి భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు అచ్యుత, అనంత, గోవింద ఈ మూడు నామాలు పదే 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 చదువుకుంటూ ఉంటే రోగం నాశనం అయిపోతుంది, మనకి చ్యుతి నాశనం లేకుండా ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు. అటువంటి అచ్యుత నామంతో స్వామిని కీర్తిస్తూ స్వామి యొక్క శరీరాన్ని వర్ణిస్తూ ఈ పద్యంలో చాలా విశేషాన్ని కవి మనకే అందించాడు. ఈ పద్యాన్ని చదివినప్పుడు ఈ కవి శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ఎన్నిసార్లు చదివాడో మనకి అర్థమవుతుందన్నమాట. కృష్ణ కర్ణామృతంలో అంశాలంబిత వామకుండలధరం అంటూ స్వామి యొక్క కుండలాలు భుజం దాకా వేలాడుతున్నాయి అని వర్ణించారు. ఆ వర్ణనని మనస్సులో పెట్టుకుని ఇక్కడ కూడా పద్య ప్రారంభంలో కుండలంతోనే వర్ణిస్తున్నాడు. కుండలాలు చాలా అసాధారణమైనటువంటి ఆభరణాలు. ఈ కుండలాలను గురించి భాగవతం విశేషంగా చెప్పింది, అలాగే శ్రీమద్ రామాయణం కూడా చాలా బాగా చెప్పింది. యుద్ధంలో పడిపోయిన రావణాసురుడి తలని వర్ణించేటప్పుడు కూడా శ్రీమజ్జివెలిత కుండలం, ప్రకాశిస్తున్న కుండలాలతో ఉన్నటువంటి తల అని వాల్మీకి భగవానులు వర్ణిస్తే, నరకాసురుడు మరణించినప్పుడు కూడా భాగవతంలో వ్యాసుల వారు ఈ కుండలాల ప్రస్తావన చేశారు. కనుక స్వామికి కుండలాలకి ఒక అవినాభావ సంబంధం ఉంది అని గ్రహించినటువంటి కవి అంశాలంబిత కుండల అంటూ అకారంతో ఈ పద్యాన్ని ప్రారంభం చేశాడు. ఇందులో స్వామి యొక్క దివ్య రూపము ఉన్నది, స్వామి యొక్క దివ్య దృష్టి ఉన్నది, స్వామి యొక్క దివ్య శక్తి ఉన్నది. ఆ అచ్యుతనామం యొక్క వైభవాన్ని కూడా కవి మనకి అందించాడు. కనుక ఈ పద్యాన్ని మనం మననం చేసుకుంటే మనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, స్వామివారి యొక్క కరుణార్ద్రపూరితమైన దృష్టి మన యందు ప్రసరిస్తుంది అని విశ్వసిస్తూ మరొక పద్యంతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తుంది శ్రీకృష్ణ శతకం.